హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. తను ఉమా, ఆయన నవీన్, అండ్ వాళ్ళ బేబీ బాయ్. ఉమాది ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది అండ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉమాకి పాప కదా, పాప పుట్టగానే చనిపోయింది బికాస్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్స్. ఈ ప్రెగ్నెన్సీలో కూడా తనకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి, కానీ తను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేసిన మిస్టేక్స్ చేయకుండా సెకండ్ ప్రెగ్నెన్సీలో అది కరెక్ట్ చేసుకుంది కాబట్టి చక్కగా ఈరోజు తనకి హెల్దీ బేబీ తన చేతిలో ఉంది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అది ఉమాయే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉమా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్కి? ఉమా వాళ్ళు బొబ్బిల్లో ఉండేవాళ్ళు. ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అవుతాయేమోనని బొబ్బిల్లో ఉన్న ఒక గైనకాలజిస్ట్ తనకి కరెక్ట్ టైంలో సలహా ఇవ్వటం వల్ల వాళ్ళిద్దరూ షిఫ్ట్ అయిపోయారు. మధురవాడకి షిఫ్ట్ అయిపోయి మన హాస్పిటల్ దగ్గరలోనే ఎల్లో తీసుకొని 5th మంత్ నుంచి రెగ్యులర్గా చెకప్స్కి వస్తున్నారు. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయమ్మా నీకు? అంటే 13 వీక్ బేబీకి 13 వీక్స్ అప్పుడు స్కాన్ చేసేటప్పుడు చిన్న డిఫెక్ట్ ఉందని చెప్పారు. బేబీ బాగుంది, కానీ నాకు ప్రీవియస్ సిజేరియన్లో చిన్న డిఫెక్ట్ ఉంది. దట్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి అది మేబీ గర్భసంచి పెరుగుతున్న కొద్ది అది కూడా అదేమైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఆ గైనకాలజిస్ట్ చెప్పారు. సో అక్కడికి వచ్చేసారు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయింది. అండ్ షుగర్ ఉందనేది మన దగ్గరికి వచ్చాక డిటెక్ట్ అయిందా? ముందే తెలుసు కదా, ముందే తెలుసు. సో డయాబెటీస్ కూడా ఉంది. అండ్ తల్లికి డయాబెటీస్ ఉన్నప్పుడు తల్లికి రెగ్యులర్ షుగర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్, కరెక్ట్ టైంకి మెడికేషన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే బేబీ హెల్తీగా ఉంటుంది. టర్మ్ వరకు కూడా ప్రెగ్నెన్సీ మనం చక్కగా కంటిన్యూ చేసుకోగలుగుతాము. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా అసలు నెలలు నిండక ముందే పెయిన్స్ వచ్చేసాయి, మాకు 36 వీక్స్లో పెయిన్స్ వచ్చేసాయి. సో ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. బట్ ద బేబీ ఈజ్ వెరీ హెల్తీ. సో ఈ ప్రెగ్నెన్సీలో మీరు అర్థం చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, మీకు ఒకవేళ హై రిస్క్ కండిషన్ ఏమైనా ఐడెంటిఫై అయ్యి మీరు ఉన్న ఏరియాలో అలాంటి సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ లేరు అని అనిపించినా, లేదా మీ డాక్టరే మీకు ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, మీరు దీనికి బెటర్ హాస్పిటల్కి వెళ్తే మంచిది అని సజెస్ట్ చేస్తే కనుక నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్లీ షిఫ్ట్ టు ఆ న్యూ ప్లేస్. అది వేరే ఊరే అవ్వచ్చు, వాళ్ళు బొబ్బిల్ నుంచి వైజాగ్ వచ్చి ఉండిపోయారు మధురవాడ దగ్గర. సో టైంకి ఫాలోఅప్స్కి వెళ్ళటము, టైంకి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అమ్మా. సో ఈ ప్రెగ్నెన్సీలో మీరు చేసిన కరెక్ట్ థింగ్ ఇది. సో ఇదే పని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేయలేదు. ఎగ్జాక్ట్ సేమ్ మీరు ఈ ప్రెగ్నెన్సీలో ఏదైతే ప్రికాషన్ తీసుకున్నారో వీళ్ళు, అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అదే పని చేయలేకపోయారు. దట్ ఈస్ ద రీజన్ దే లాస్ట్ అ బేబీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్ వచ్చింది ఉమా? ఎన్నో మంత్లో వచ్చింది? స్టార్టింగ్లో నాకు బీపీ వచ్చింది మేడం. ఓకే. అయితే నేను ఎవ్రీ టైం మా గైనకాలజిస్ట్ అడిగినప్పుడు 10 డేస్కి నాకు చెకప్కి రండి, అంత బాగానే ఉంది అని బీపీకి మెడిసిన్ కూడా ఇచ్చారు. అయితే డెలివరీ నాకు ఏమైందంటే సడన్గా ఉమ్మనీరు లీక్ అయిపోయింది 9th మంత్ ఎండింగ్లో. స్టార్టింగ్లో బీపీ డిటెక్ట్ అయినా 9th మంత్ ఎండింగ్లో నాకు ఉమ్మనీరు మొత్తం వచ్చేస్తే అతను హ్యాండిల్ చేయలేను, బీపీ ఉంది కాబట్టి మీరు విజయనగరం వెళ్ళండి అని చెప్పారు. అక్కడ కూడా వాళ్ళు కూడా కొంతసేపు చూసి హ్యాండిల్ చేయలేము, ఇక్కడ కూడా వద్దు, వైజాగ్ వెళ్ళండి అని చెప్పారు. ఇలా 1+2 1+ మూవ్ అవ్వడం టైం టేకన్ అయిపోయింది. ఇది నాకు ఉమ్మనీరు లీక్ అయింది అరౌండ్ 4:35 మధ్యలో, కానీ బేబీ ఆపరేట్ చేసి తీసింది 1:30కి ఈ నైట్. ఈ 8 hours 9 hours మధ్యలో బేబీకి ఎటువంటి సప్లై అవ్వలేదు. ఈ జర్నీలో కూడా నాకు బ్లీడింగ్ ఎక్కువైపోయింది, ప్లెజెంట్ అబ్రాప్షన్ అయిపోయింది. డెలివరీ అయ్యే టైం కల్లా మాయ సెపరేట్ అయిపోయి ఎంత బ్లడ్ క్లాట్స్ చాలా ఎక్కువ అయిపోయి అన్నారు. బ్లీడింగ్ నార్మల్గానే. ఓకే. కాకపోతే బేబీకి ఇంకా ఎటువంటి సప్లై లేకపోయింది ఏమో మరి. బేబీకి హార్ట్ బీట్ అయితే ఉంది, కానీ తను ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, ఏడవలేదు. ఫస్ట్ థింగ్ ఏడవలేదు, తీగానే ఇంకా వెంటనే ½ an hourలో చనిపోయిందా? మరి నాకు చెప్పలేదు, ½ an hour కూడా లేదు. ఇమీడియట్గా దే లాస్ట్ ద బేబీ. నాకు బేబీ ఉందనే చెప్తున్నారు, ఎందుకంటే నా బేబీ అవును. సో ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నది వీడియో ఎవరిని క్రిటిసైజ్ చేయడానికైతే కాదు. చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఇదే తనకు ఒకవేళ హై బీపీ వచ్చి కాంప్లికేట్ అయితే మన ఊర్లో చేసుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఒకవేళ మనం చెయ్యలేము అనిపిస్తే అది ముందే వాళ్ళు ఇప్పుడు వచ్చినట్టే వచ్చేసేవాళ్ళు.
ముందు అలా చెప్తూ వచ్చేసేవారు. వచ్చేసి ఒక ప్రాపర్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ హ్యాండిల్ చేయడం అనేది సింపుల్ విషయం కాదు. అందుకనే చెప్తున్నాను, ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. ఎందుకంటే ఏ పేషెంట్ ఎప్పుడు ఎలాగా హై రిస్క్ కండిషన్లోకి వెళ్ళిపోతారో అన్నది అన్నిసార్లు ప్రెడిక్ట్ చేయలేని పని. నిమిషాల్లో కూడా మనకి చేతిలో లేకపోతే అవును, వీ కెనాట్ బ్లేమ్ ద గైనకాలజిస్ట్. కాకపోతే చెప్తున్నది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా సడన్గా డెవలప్ అయినవి ఎవరు ఏం చేయలేరు, నీదర్ ద పేషెంట్ నార్ ద డాక్టర్. టైం ఇంపార్టెంట్ మేడం. అందుకే మేము ముందుకుండా 5 months ముందు ఎందుకు మేము 7th month లో రావచ్చు, నాకు 9th month లో బేబీ వచ్చింది కదా అని. కానీ ఎందుకు రాలేదు భయం. 5th month లోనే ఎందుకు వచ్చేసాం. ఇప్పటి నుంచే మీకు కూడా ఒక నా మీద ఒక అవగాహన ఉండాలి. కరెక్ట్. అదే మెయిన్ రీజన్. నేనైతే అదే ఇప్పుడు అక్కడ ఉన్న గైనకాలజిస్ట్ నాకు నేనేం చేశానంటే ముందుగుండానే వెళ్ళాను. నాకు ప్రెగ్నెన్సీ రాకముందే వెళ్ళాను. ముందుగుండా వెళ్ళి ఆవిడ దగ్గర టాబ్లెట్స్ అన్ని మంచిగా బేబీ హెల్తీగా రావాలని తీసుకొని తర్వాత ఆవిడ 3 months తర్వాత ప్లాన్ చేయండి అంటేనే ప్లాన్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఆవిడ దగ్గర 5th month వరకు ఉన్నాం. 13 weekలో డిటెక్ట్ అయినా ఒక 1 month ఉన్నాను. అంటే నా జాబ్ పరంగా ఉన్నాను. నాకు మెటర్నరీ లీవ్ శాంక్షన్ అవ్వాలి కాబట్టి ఉండి అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చాం. సో అదే చెప్తున్నాను నేను, లాస్ట్లో వైజాగ్ చక్కగా చెప్పేశారు ఆవిడ. నీకు ముందు కాంప్లికేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆవిడ చెప్పేశారు. ఇలా చెప్పారు 36 weeksకి నీకు బేబీని తీసేయాలి. అట్ ద సేమ్ టైం హై రిస్క్ అప్పుడు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే నువ్వు వైజాగ్ వెళ్ళాలి అని ఒక 2 మాటలు చెప్పారు. అది చెప్పడం హెల్ప్ అయింది. అండ్ అంటే ఆవిడ అంతవరకు టైం ఇచ్చారంటే మనం అంతవరకు కూడా ఉండే. ఇప్పుడు ఇంకో డాక్టర్ దగ్గర నేను షిఫ్ట్ అవుతాను. ఎలాగానే నా గురించి ఆవిడకి ఏం తెలియదు కదా మేడం. ఆవిడ కూడా అబ్జర్వేషన్ చేయాలి కదా. ఎవరైనా మన గురించి కనీసం నేను 1 month అయినా బాగా తీసుకుని ఏమో అక్కడికి వెళ్ళక ఇంకో డిటెక్ట్ అవ్వచ్చు. బీపీ ఉంది, ఇప్పుడు షుగర్ వచ్చింది చూసారు, బీపీ నార్మల్ అయింది, షుగర్. ఎగ్జాక్ట్లీ, ఈసారి కొత్త రిస్క్ ఫ్యాక్టర్ డెవలప్ అయింది నీకు. చెప్పలేము, అది పేషెంట్ బట్టి. మీరు ఒక 4-5 సిట్టింగ్స్ కాకుండా 2-3 sittings లోనే అబ్జర్వేషన్. సో ఏం చెప్తున్నావు ఉమా? అసలు మీకు ఒకటి చెప్పాలి, ఉమా ఇంత మాట్లాడటం ఈ ప్రెగ్నెన్సీ చెకప్స్కి వచ్చినప్పుడు ఎప్పుడు అసలు ఉమా ఇంత మాట్లాడలేదు. డెలివరీ అయిన తర్వాత తన బాధంతో ఇలాగ ఇవాళ చెప్పేస్తోంది. తను ఇందాక క్యాజువల్గా మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వాలి అని. ఇది చూసి ఒక్కళ్ళు బెనిఫిట్ అయినట్టే. సో బేసిక్గా దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మదర్ హెల్త్ ఇంపార్టెంట్, బేబీ హెల్త్ ఇంపార్టెంట్. సో మదర్కి కానీ బేబీకి కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై అయినప్పుడు అండ్ మీరున్న ప్లేస్లో ఆ ఫెసిలిటీస్ లేవు అని అనిపించినప్పుడు వెంటనే మీరు బెటర్ ఫెసిలిటీస్ ఎక్కడుంటాయి అన్నది కనుక్కొని షిఫ్ట్ అవ్వటం అన్నది గుడ్ ఆప్షన్ టు సేవ్ బోత్ మదర్ అండ్ బేబీ. బికాస్ ప్రెగ్నెన్సీ అనేది ఏది ఎలా ఎప్పుడు టర్న్ అవుట్ అవుతుందనేది మనం చెప్పలేము. అన్ఎక్స్పెక్టెడ్గా హై రిస్క్ కండిషన్స్ వస్తే ఎవరూ హెల్ప్ చేయలేరు. అప్పుడు ఎమర్జెన్సీలో మీరు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఏమైనా ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉండి అవి వర్సన్ అవుతాయని భయం ఉంటే మాత్రం చక్కగా మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, మేము అప్పుడు ఏం చేయాలి, మేము ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, లేకపోతే మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా, ఏ టైంలో మేము వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలరా, తీసుకుంటారా, ఇవన్నీ మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఇది డాక్టర్స్ని క్వశ్చన్ చేయడం కాదు, మీ సిట్యుయేషన్ గురించి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు. అలా అని నమ్మకంతో ఉండండి. డాక్టర్ మీద నమ్మకం పెట్టాలి. మీకు ఆ డాక్టర్ దగ్గర నమ్మకం ఉంటేనే మీరు డెలివరీ అంతా ప్లాన్ చేసుకోండి ఆ డాక్టర్ దగ్గర. అప్పటి నుంచి 5 నెలల నుంచి ఇంకా కంటిన్యూస్. ఇంకొకటి ఏంటంటే మనం బేబీని డెలివరీ చేస్తే కదా, ఆ బేబీ కండిషన్ తెలుసుకుని నెక్స్ట్ డెలివరీ తర్వాత ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడండి, నేను 2 days ఇక్కడ ఉండి ఫోటోథెరపీ పెట్టించుకోవాల్సి వచ్చింది. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. తమదారి నాకు ఒకటి నచ్చిందమ్మా. దీనికి 7వ తేదీని తనకి చిన్న పెయిన్స్ వస్తున్నాయని మార్నింగ్ తమ దగ్గర తీసుకొచ్చాను. తీసుకొస్తే యాక్చువల్గా మనం 13వ తేదీని డేట్ అనుకున్నాం. అవును, కానీ 7వ తేదీని తీసుకొచ్చి స్కాన్ చేయగానే చేసేద్దామా అన్నారు. నేను అన్నాను, అమ్మ అంటే ఈ రోజుల్లో ముహూర్తాలు అవన్నీ ఉండవు, కానీ నేను నమ్మి అమ్మ 9వ తేదీకి ఏమైనా అవకాశం ఉంటుందంటే తమరు కొంచెం కోపంగా కుదరదు, ఈ రోజే చేయాలి, ఈ క్షణమే చేయాలి అన్న నాకు నచ్చిందమ్మ. ఆల్రెడీ యాక్చువల్లీ ఇప్పుడు 36 weeks కదా అప్పటికి అయింది, కానీ ముందు స్కార్ అనేది పలచబడిపోయింది. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ముహూర్తాలని మరీ చాదస్తంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ముందు స్కార్ ఉంటుంది కదా, మా కుట్లు ఉంటాయి కదా గర్భసంచి మీద, అవి పలచబడిపోవడానికి కానీ రప్చర్ అవడానికి కానీ రిస్క్ ఉంటుంది. సో అవసరము అనుకున్నప్పుడు ఒక రోజు వెయిట్ చేస్తే మంచిది కదా, 2 రోజులు వెయిట్ చేస్తే మంచిది కదా అని డిలే చేసుకోకూడదు. సర్జరీ
కానీ డెలివరీ కానీ ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా అలా చేయకూడదు. అండ్ మీకు గుర్తుందా, మీరే అడిగారు నాకు 38 వీక్స్ తర్వాత చేద్దాం అన్నాను నేను. ఆయన ఏమన్నారు, మంచి ముహూర్తం ఉంది ఇంకా ముందు చేసేద్దాం అన్నారు. బట్ నేను వద్దన్నాను. నేను వద్దు, నెలలు నిండిన తర్వాత చేద్దాం అన్నాను. అలాంటిది నేను 36 వీక్స్కి మీరు రాగానే అడ్వైస్ చేశానంటే వై డిడ్ ఐ డూ దట్? అదే ఆలోచించాలి. అంతేగాని అప్పుడు అర్థం పద్ధం లేకుండా ముహూర్తం ఉంది వెయిట్ చేద్దాం అనుకుంటే అది మంచిది కాదు. ఆల్రెడీ స్కార్ థిన్ అయిపోయింది, ఇంకా మనం వెయిట్ చేస్తే అది రప్చర్ అయిపోయింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే వచ్చేసారు. కరెక్ట్. అదే మెయిన్ ప్రాబ్లం. అదే అక్కడ ఉంటే 3 hours జర్నీ పట్టింది. ఈలోగా ఆ జర్నీలో ఏమైనా అవ్వచ్చు. అవును. సేమ్ టైం లాస్ట్ లో కూడా అప్పుడు అయినట్టుగా ఏమో నేను మరి ఇంకేం అనలేను. ఇంకా ఇప్పుడు హోప్ పాజిటివ్గా. అవును. సో దట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్. కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఐడెంటిఫై చేసుకోండి. కాంప్లికేషన్స్ మీకు ఏమన్నా హై రిస్క్ కండిషన్స్ ఉంటే కనుక దానికి ప్రిపేర్డ్నెస్, ఎక్విప్మెంట్ అండ్ డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్ అన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోండి, డిస్కస్ చేసుకోండి. ఒకవేళ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి షిఫ్ట్ అయిపోగలిగితే దట్ ఈస్ డిఫరెంట్. మరీ పెరిఫరీలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గబుక్కుని రాలేరు కదా, మీరు వెంటనే రాలేరు సిటీకి, అందుకని. ఓకే. పేషెంట్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఎటువంటి కాంప్లికేషన్ సిచ్యువేషన్లో ఉన్నారని ఫస్ట్ పేషెంట్కి తెలియాలి. ఎందుకంటే తన విల్లింగ్నెస్తోనే తనకి ఏ కాంప్లికేషన్ వచ్చినా దాన్ని చేయించగలదు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి వెంటనే నాకు ఎటువంటి కాంప్లికేషన్ ఉన్నా ఎక్కడైతే బాగుంటుందో అని తెలుసుకొని మరి నేను శిల్పహాష మేడం మాత్రం ఫస్ట్ వీడియోలోనే చూశాను మేడంని. అయ్యో శ్రీకాకుళం విజయనగరం అని ఇలా తిరుగుతున్నాను కానీ వైజాగ్ని అసలు ట్రై చేయలేదే అని చెప్పేసి అప్పుడు అన్ని ద్వారా ఆ మేడం గారి అడ్రస్ తెలుసుకొని నేను వచ్చాను. థ్యాంక్ యూ శిల్పహాష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. పేరు పెట్టలేదు కదా ఇంకా. అండ్ వీడు కూడా 36 వీక్స్ అయినా కూడా అస్సలు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏమీ హెల్ప్ అవసరం రాలేదు.